సో బ్రో అఖండ సినిమా పోస్ట్పోన్ అయింది, చాలా బాధ అనిపించింది బ్రో. నిజంగా డిసెంబర్ 5th వస్తుంది అనుకున్నాము. డిసెంబర్ 5th లాస్ట్ ఇయర్ వచ్చింది పుష్ప, 2,000 కోట్లు కొట్టింది. ఈసారి అఖండ దాని బద్దలు కొడితే అనుకున్నాం. శివ తాండవం ఆడబోతున్నాడు బిగ్ స్క్రీన్ మీద, బాలయ్య బాబు అగౌరవ రూపంలో ఉగ్ర రూపం చూపిస్తున్నాం బ్రో. కానీ అదే టైంకి పడ్డది బ్రో మస్తు పెద్ద బొక్క మాకు. ఎందుకంటే అస్తు ఆస్తోటి ఉండే ఈ అమ్మాయి అన్ని స్టేట్లలో టికెట్లు ఓపెన్ అయినాయి. ఈ అమ్మ మన స్టేట్లో ఎప్పుడైతే కళ్ళు కాయలు కాసినాయి బ్రో. నిజంగానే ప్రభాస్ అభిమానిగా చెప్తున్నా బ్రో. సలార్ కానీ కల్కి కానీ అంతగాని వెయిట్ చేయలేను. ఫస్ట్ షో కోసం టికెట్ బుక్ చేసుకునే దానికి అంత వెయిట్ చేయలే. అమ్మ అఖండ దానికోసం ఇన్ని గంటలు వెయిట్ చేసి పొద్దున్నుంచి 3 రోజుల నుంచి ఎప్పుడు ఓపెన్ ఎప్పుడు అవుతాయా అయితే అని అసలే కాకుండా పోయింది. లాస్ట్కి అయితే మస్తు డిసప్పాయింట్ అయినా. ఆఖరి థియేటర్ల దగ్గర టికెట్లు ఇస్తారంటే 10 థియేటర్లు తిరిగిన, 10 థియేటర్ల దగ్గర రెస్పాన్స్ లేదు, మస్తు బాధపడ్డా. సో ఎనీవే ఇవాళ ఏదో ఫైనాన్షియల్ ఇష్యూ అన్నారు, మరి ఏమో మనకు క్లారిటీ లేదు. మొత్తానికైతే మళ్ళీ అఖండ రిలీజ్ అవుతుంది, అప్పుడు మాత్రం బ్రో చొక్కలు చింపుకుంటాం బ్రో. నిజంగా ఆ రేంజ్లో ఉంటుంది పర్ఫార్మెన్స్ బాలయ్య బాబుది. ఇక బాలయ్య చిరంజీవి వీళ్ళంతా ఇష్టపడిన వ్యక్తులు అయితే ఎవ్వరు లేరు. సో నేను నిజం చెప్తున్నా, బాలయ్య బాబు మాత్రం ఈసారి రికార్డులు తిరగరాయబోతున్నాడు. ఆడ ఉన్నది బాలయ్య బాబు. కుట్రలు చేసేటోనికి పుట్టగత్తలు ఉండకుండా చేస్తాడు. అసలు ఆ మనిషే లేకుండా చేస్తాడు. ఆ బాలయ్య బాబుకు అట్లా ఉంది ఫ్యాన్ బాలోయింగ్. ఎక్కడో ఏదో అప్పు తీసుకొచ్చారు సినిమాకి సంబంధించింది, అది క్లియర్ కాకముందు అదేదో రూల్ ఉంటుంది, మనకి తెలియదు, మన ఓన్లీ సినిమాలు చూసుకోలేమే. అదే రూల్ కొంచెం బ్రేక్ చేసి ముందుకు వస్తున్నారు అని చెప్పేసి అన్నారు. అందుకని మళ్ళీ చట్టపరంగా వాళ్ళు మళ్ళీ ఆగారు. మరి ఏదో ఇష్యూ అయింది, మొత్తానికి అయితే ఆగింది బ్రో. మొత్తానికి సినిమా వస్తుంది, చింపబోతున్నాం బ్రో థియేటర్లో. తమన్ మ్యూజిక్ ఇప్పటికే హైలైట్గా ఉండబోతుంది అంటారు. అఖండకి ఆల్రెడీ మనం మ్యూజిక్ చూసినాం, దీనికి ఎలా ఉండబోతుంది అనుకుంటున్నాం? అఖండ తమన్ అంటే ఘోరంగా కొడతాడు మేడం. నందమూరి తమన్ అని పుక్కాడికి ఏం పెట్టుకోలే, కొడతాడు. ఆయనకి ఇష్టం వచ్చినట్టు కొడతాడు. బాలయ్య బాబుకి కావాల్సింది అదే, ఇష్టం వచ్చినట్టు ఆయన ఎట్లా కొడతాడు, ఆయన ఎట్లనే కొడతాడు. సో వాళ్ళిద్దరు కాంబినేషన్ సెట్ అయింది. బాలయ్య బాబు ఉన్న రోజులు తమన్కి ఇంకా గిరాకీ మస్తు ఉంటుంది మేడం.